రేవంత్ రెడ్డి కాదు, ముగ్గురు మంత్రుల్ని కాదని కూడా రేవంత్ రెడ్డి ఏం చేస్తారు చెప్పండి సార్. ఖమ్మం జిల్లా నుంచి మాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. రెవెన్యూ శాఖ ఖమ్మం జిల్లాలోనే ఉంది. అక్కడ 62 ఎకరాలు 7 గుంటలు మేము 14-15 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం. అంతకుముందు తెలియదా మంత్రి గారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నారు, టిఆర్ఎస్ లో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఏది ఉన్నా కానీ వాళ్ళు తనిఖీ చేస్తారు ఆ చుట్టుపక్కల ఏ భూమి ఉన్నదని. 15 సంవత్సరాల క్రితం ఉన్న భూమి ఇప్పుడే ఎందుకు తీయాల్సి వచ్చింది? ప్రస్తుతం బాధితులు మనతో పాటు ఉన్నారు. చెప్పండమ్మా, మీరు ఎప్పటి నుంచి అక్కడ ఉండే, ఏం జరిగింది? అంటే అసలు న్యాయం చేస్తా అన్నారు, వాళ్ళు టోకన్లు కూడా ఇచ్చిండు కదా, ఇప్పటి వరకు ఇవ్వలేదా మీకు? అనేది వాళ్ళు ఒక పూటకం సార్. ఇది ఎటువంటి వాళ్ళు మభ్య పెట్టడానికి ప్రభుత్వం అసలైన అర్హులకి అక్కడ టోకెన్లే ఇవ్వలేదు సార్. మన భూదాన్ బోర్డు ప్రకారం మాకు 1895 మందికి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. అక్కడ మనిషికి 100 గజాల చొప్పున భూమి ఉండాలని చెప్తే వీళ్ళ ఆధీనంలో తీసుకొని, గవర్నమెంట్ ఆధీనంలో తీసుకొని 75 గజాల భూమి మాత్రమే అక్కడ ప్రతి ఒక్కరికి 311 మంది లబ్ధిదారులు అంటున్నారు సార్. 311 మంది లబ్ధిదారులు అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఏమవ్వాలి సార్? మాకు సరైన న్యాయం జరగకనే మేము హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద 45 రోజుల నుంచి ఖమ్మం జిల్లాల కార్యాలయాల చుట్టూ తిరిగినాం. ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీసు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగి మాకు సరైన న్యాయం జరగకనే మేము హైదరాబాద్ దాకా రావాల్సి వచ్చింది సార్. ప్రభుత్వం ఏమంటుంది? 311 మాత్రమే ఇల్లులు ఉన్నాయి, వాళ్ళే అర్హులు, మిగతా వాళ్ళందరూ అర్హులు కాదు, అయిపోయింది అక్కడ ల్యాండ్ అని అంటుంది సార్. 62 ఎకరాలు 7 గుంటల భూమి 311 మాత్రమే వాళ్ళకి ఇచ్చి అయిపోయిందంటే అది ఏ విధంగా సాధ్యం అవుతుంది సార్? వాళ్ళు వచ్చారు ఆ రోజు మన అంబేద్కర్ భవన్ లో పునరావాస కేంద్రంలో వచ్చి వాళ్ళు మాతో పాటు అమరణ నిరాహార దీక్ష చేస్తామని పూనుకున్నారు. మేము ఫస్ట్ అయితే మీరు ఎంతమంది ఇల్లు కోల్పోయారో ఆ బాధితులందరికీ మేము న్యాయం చేస్తామని చెప్పారండి. చెప్పి 311 మంది పట్టాలు వచ్చాక వాళ్ళు కూడా ఇక ఏమీ మాట్లాడట్లేరు. ఇప్పుడు అందరికీ న్యాయం జరిగిద్ది కానీ కొద్దిగా టైం పట్టిద్దని చెప్తున్నారు. 45 రోజులు అవుతుంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం సార్. మాకు ఎన్ని అయితే ఇల్లులు ఉన్నాయో ఇది ప్రభుత్వ భూమి కాదు, భూదాన్ భూమి అని అన్ని రుజువులు ఉన్నాయి మా దగ్గర. భూదాన్ భూమి ప్రకారమే మీరు సర్వే చేసి మాది ఇవ్వాలి. ప్రభుత్వం దీన్ని ఆధీనంలో తీసుకోవడానికి లేదు. ఆ 300 మందికే మీరు న్యాయం చేస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మేము జీవనోపాధికి అక్కడికి వచ్చి మాకు ఎటువంటి నీడ నివాసం లేదని అక్కడ ఉందని మేము అక్కడ వచ్చి బతుకుతున్నాం. మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము ఎక్కడికి వెళ్ళాలి అనేది ప్రభుత్వమే తేల్చి చెప్పాలి. మా భూమి మాకు తిరిగి అక్కడే ఇల్లు కట్టించి మాకు ఆర్థిక వృత్తిని కూడా చూపించాలి. వాళ్ళల్లో కూడా చాలా జరిగినాయండి. వాళ్ళల్లో కూడా ఒక టోకెన్ 2కి ఇవ్వడం, వాళ్ళల్లో కూడా సరైన పట్టాలు కూడా ఒకరి పేరు మీద ఒకరికి ఇవ్వడం, ఒక 100 మందికి ఇందిరమ్మ ఇల్లులు మీ ఊర్లో ఉన్నాయి పోండి అని అక్కడ పంపించారు. మా ఊర్లో ఇందిరమ్మ ఇల్లులు అక్కడే కట్టుకునేది అయితే ఖమ్మం నగరంకి ఎందుకు వస్తామండి? సరైన జీవనోపాధి లేకనే మేము ఇంత దూరం వచ్చి 15 సంవత్సరాల నుంచి వచ్చి బతుకుతున్నాం. వాళ్ళు అసలు ఏమంటారండి, వాళ్ళే కబ్జాదారులు, వాళ్ళే సందులోనే పనిచేస్తున్నారు ఆ ల్యాండ్ కోసమే. రేవంత్ రెడ్డి కాదు, ముగ్గురు మంత్రుల్ని కాదని కూడా రేవంత్ రెడ్డి ఏం చేస్తారు చెప్పండి సార్. ఖమ్మం జిల్లా నుంచి మాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. రెవెన్యూ శాఖ ఖమ్మం జిల్లాలోనే ఉంది. అక్కడ 62 ఎకరాలు 7 గుంటలు మేము 14-15 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం. అంతకుముందు తెలియదా మంత్రి గారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నారు, టిఆర్ఎస్ లో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఏది ఉన్నా కానీ వాళ్ళు తనిఖీ చేస్తారు ఆ చుట్టుపక్కల ఏ భూమి ఉన్నదని. 15 సంవత్సరాల క్రితం ఉన్న భూమి ఇప్పుడే ఎందుకు తీయాల్సి వచ్చింది? కలెక్టర్ ఆఫీస్ 4 సంవత్సరాల క్రితం వచ్చిందండి అక్కడికి. మేముండే కూతవేట దూరంలో కలెక్టర్ ఆఫీస్ వచ్చింది. అంతకు ముందు మరి ఏం చేసింది ప్రభుత్వం? అది అక్రమంగా తీసుకున్న ఇదైతే అంతకుముందు ప్రభుత్వాలు దీనిపై చర్య తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడే ఎందుకు తీసుకున్నారు? ఈ ప్రభుత్వమే ఎందుకు తీసుకుంది? అది కూడా ఆక్రమణ చేశారని అంటున్నారు. ఎన్నో లక్షల ఎకరాలు ఆక్రమణకు గురవుతున్నాయి. మాలాంటి పేదవాళ్ళు 100 గజాల భూమి మాకు లేదని మేము అక్కడ వచ్చి ఉంటే మాది అక్రమంగా కూలగొట్టి మేము ఆక్రమించారని చెప్పడానికి వాళ్ళెవరండి? మేము ఫైనల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే భూదాన్ యాక్ట్ ప్రకారం మాకు 1895 మందికి అక్కడ ఉన్న 62 ఎకరాలు 7 గుంటల భూమి మాకు పంచి 100 గజాలు 75 గజాలు కాదండి 100 గజాల భూమిని మాకు ఇచ్చి మాకు అక్కడ మేము ఎక్కడైతే ఇల్లు కోల్పోయినామో అక్కడే మాకు ఇల్లులు కట్టించి పునరావాస కేంద్రాలు అలాంటి పంపించకుండా మా సొంత ఇల్లు మా పేరు మీద మాకు పట్టాలు ఇచ్చి మాకు అలాగే ఆర్థిక వృత్తిని కూడా ప్రకటించాలని మేము కోరుకుంటాం.